ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి బెయిల్ మీద రిలీజ్ అయిన కేజ్రీవాల్ అంటే ఆ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. కేజ్రీవాల్ని చాలా స్పెషల్గా చూసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి, కేజ్రీవాల్ తీర్పు చాలా కేజ్రీవాల్ బెయిల్ తీర్పు చాలా అసాధారణంగా ఉందని కూడా కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్ని ఏ రకంగా చూడాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా? వ్యాఖ్యలు అంటే సుప్రీంకోర్టు తీర్పును ఎప్పుడైనా విశ్లేషించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు, అదేమి నేరం కాదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చట్టం ఉంది, కోర్టు ధిక్కారన్న నేరం ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రకారం న్యాయస్థానం తీర్పును వక్రీకరించకూడదు, న్యాయస్థానం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. న్యాయమూర్తులకు ఈ తీర్పు ఇచ్చినందుకు ఏదో మోటివ్ ఉంది అని అనకూడదు. ఈ మూడు అంటే తప్ప నేరం. అందువల్ల ఈ తీర్పు అసాధారణమైంది అనడంలో అనవచ్చా అంటే ఒకవైపు నుంచి ఈ తీర్పు యొక్క స్వభావాన్ని వ్యాఖ్యానించినట్లుంటారు, మరోవైపు సుప్రీంకోర్టు ఏదో ప్రత్యేక ఫేవర్ కేజ్రీవాల్ చేసింది అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఆ మీనింగ్ ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టే. ఎవరైనా వెళ్తే అంటే సుప్రీంకోర్టు యొక్క నిష్పాక్షికతను హోంమంత్రి ప్రశ్నిస్తున్నాడు. తీర్పును మీరు అంగీకరించకపోతే తీర్పు సరిగా లేదు, ఈ తీర్పు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనొచ్చు, అభ్యంతరం లేదు. సో కానీ ఇది అసాధారణ తీర్పు అనే ఆ మొత్తం స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా చదివితే అందులో ఎక్కడో ఒక చోట కేజ్రీవాల్ పట్ల సుప్రీంకోర్టు ప్రత్యేక ప్రేమను చాటింది. అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ప్రశ్నిస్తున్నాడు, న్యాయ వ్యవస్థకు మోటివ్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు కేంద్ర హోంమంత్రి. కేజ్రీవాల్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపెట్టింది కోర్టు అంటే అర్థం ఏంటి? కోర్టుకు కేజ్రీవాల్కు మధ్య ఏదో ఒక అనుబంధమో సంబంధం ఉందనే కదా. సో అందువల్ల కేంద్ర హోంమంత్రి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే చట్టానికి బార్డర్లో ఉన్నాడు. సో ఇట్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడ్డా లేదా అని. బట్ డెఫినెట్గా ఇది అభ్యంతరకరం, ఎందుకంటే సుప్రీంకోర్టు నిష్పాక్షికతను కేంద్ర హోంమంత్రే ప్రశ్నిస్తే, అంటే ఇంపార్షియాలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీంకోర్టును పైన అనుమానాలు కలిగే రీతిలో కేంద్ర హోంమంత్రి మాట్లాడితే దేశ ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందా? సో ఇటీవల బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి లాయర్లు కొంతమంది లేఖ రాశారు, న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి పెరుగుతుంది, ఎలక్టోరల్ బాండ్ జడ్జిమెంట్ని జీర్ణించుకోలేక. సో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అంటున్నాడు, సో ఇక సుప్రీంకోర్టు పైన విశ్వాసాన్ని దెబ్బతీసి దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ పైన విశ్వాసం ఉంటుంది? కొంత గొప్ప మన దేశంలో డెమోక్రసీలో ఉన్న 3 ఇన్స్టిట్యూషన్స్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అంటే ప్రభుత్వము, చట్టసభలు, పార్లమెంట్, అసెంబ్లీలు, న్యాయ వ్యవస్థ. ఈ మూడిట్లలో ఇప్పటికీ కూడా ప్రజలకు ఎంతో కొంత విశ్వాసం అనేది న్యాయ వ్యవస్థ పైన. చట్టసభలపైన విశ్వాసం పోతుంది మీకు, అందుకే ఓటింగ్ పర్సంటేజ్లు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలపైన విశ్వాసం పోతుంది. సో ఒక మిగిలిన విశ్వాసం వల్ల న్యాయ వ్యవస్థ పైన. అలాంటి న్యాయ వ్యవస్థ పైన విశ్వాసాన్ని సన్నగిల్లేలా కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానం. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యానం చేయడం ఏంటంటే కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడము, ఆ తర్వాత బెయిల్ పైన విడుదల చేయడం, ఈ రెండు ఢిల్లీలో బీజేపీకు పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇప్పటిదాకా ఢిల్లీ ప్రజల స్వభావం ఏంటంటే మాకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉండాలి, ప్రధానమంత్రిగా మోడీ ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అపూర్వ విజయాన్ని ఇస్తూ పార్లమెంట్ ఎన్నికల వచ్చే వరకు బీజేపీ స్వీప్ చేస్తుంది. 7 సీట్లు బీజేపీకి వస్తుంది. బహుశా ఈ కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతం ఉండుండకపోతే ఇప్పుడు కూడా అదే జరిగేది. బీజేపీ 7 సీట్లు గెలుచుకునేది. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆధిక్యతను చూపెట్టేది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఢిల్లీ ప్రజల ముందుండే పొలిటికల్ క్వశ్చన్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉండాలా వద్దా అన్నప్పుడు చాలా క్లియర్గా కేజ్రీవాలే మమ్మల్ని పాలించాలి అని ప్రజలు తీర్పు చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ప్రధానమంత్రి మోడీ ఉండాలా లేదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఉన్నప్పుడు మాకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి మోడీ అవసరమని ప్రజలు భావిస్తూ వచ్చారు. కానీ అంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ ఉండాలా వద్దా అనే క్వశ్చన్ ఉంటే బీజేపీకి లాభం. సో కేజ్రీవాల్ అరెస్టుతో ఆ క్వశ్చన్ పక్కకు పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ఓటర్ల ముందు వచ్చిన ప్రశ్న ఏంటి? కేజ్రీవాల్ బయట ఉండి మాకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలా,
లేదా కేజ్రీవాల్ జైల్లో ఉండి మాకు ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండకూడదా? ఈ ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ప్రజలు అనేకసార్లు ఇదివరకు తీర్పు చెప్పారు, మాకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావాలి అని. అందువల్ల పార్లమెంట్ ఎన్నికలకు ఓటు వేసే ముందు ఢిల్లీ ఓటర్ ముందున్న ప్రశ్న ఏంటి? కేజ్రీవాల్ జైల్లోనే ఉండాలి, మాకు ముఖ్యమంత్రిగా అవైలబుల్ ఉండకూడదు అంటే బీజేపీ కొట్టేస్తారు. లేదు, మాకు ఆయన బయట ఉండి ముఖ్యమంత్రిగా పాలన అందించాలి అని భావిస్తే కేజ్రీవాల్ కోటేసే అవకాశం ఉంది. సో ఈ భయం బీజేపీకి పట్టుకుంది. అంటే పార్లమెంట్ దేశానికి ఎవరు ప్రధాని ఉండాలి అనేటువంటి అనే పొలిటికల్ క్వశ్చన్ను రిప్లేస్ చేసి కేజ్రీవాల్ బయట ఉండాలా, లోపల ఉండాలా, ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండాలా, ఉండకూడదా అనే క్వశ్చన్ తీసుకురావడం బీజేపీ చేసిన పని. ఒకవేళ బీజేపీకి రేపు ఢిల్లీలో దెబ్బ తగిలితే అది స్వయంకృతాపరాధమే, సెల్ఫ్ గోలే అవుతుంది. అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల ఢిల్లీలో మారినటువంటి ఈ రాజకీయ వాతావరణం పట్ల బీజేపీలో ఆందోళన, అసహనం కనబడుతోంది అమిత్ షా స్టేట్మెంట్లో. సారీ. ఇక మూడవది, కేజ్రీవాల్ బయటికి రావడంతోనే ఒక ఆసక్తికరమైనటువంటి డిస్కోర్స్ మొదలుపెట్టాడు. అప్పటిదాకా ప్రతిపక్షము లేవనెత్తని అంశాలు మొదలుపెట్టాడు. బీజేపీని ఇబ్బంది పెట్టే, ఇరుకున పెట్టేటువంటి అంశాలు లేవనెత్తాడు. ఆయన బయటికి రావడంతోనే యోగి ఆదిత్యనాథ్ ఉండడు, మోడీ మళ్ళీ గెలిస్తే అంటూ బీజేపీ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చను నేషనల్ లెవెల్కి పట్టుకొచ్చాడు. ఇది ఆల్రెడీ రాజ్పూట్ల సమాజంలో, రాజ్పూట్ క్షత్రియ సమాజంలో బాగా చర్చ నడుస్తుంది. మోడీ మళ్ళీ గెలిస్తే యోగిని ఉండనివ్వడు అని. ఎందుకంటే వసుంధరా సింధియాను పక్కకు పెట్టేశారు, శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టారు, రమణ్ సింగ్ను పక్కకు పెట్టారు, అద్వానీ జోషిని ఏనాడో పక్కకు పెట్టారు, వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవి నుంచి అలా ఆఖరికి యాక్టివ్ పాలిటిక్స్ పక్కకు పెట్టేశారు, నితిన్ గడ్కరీ పార్లమెంటరీ బోర్డుని తీసేశారు. సో ఇంత పెద్ద లిస్ట్ ఉంది, చాలా క్లియర్గా కనబడుతుంది. మోడీ అమిత్ షాలకు పోటీ ఎవరున్నా వాళ్ళ పక్క పెడతారు. రాజ్నాథ్ సింగ్ డమ్మీ అయిపోయాడు. ఇక మిగిలింది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్ మోడీతో, అమిత్ షాతో పోటీ పడే హిందుత్వ ఐకాన్. రేపు మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అంటే అమిత్ షాకు అతిపెద్ద పోటీ యోగి ఆదిత్యనాథ్. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారు ఎన్నికల తర్వాత అని రాజ్పూట్ సమాజంలో ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తుంది. అది గుజరాత్, రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు బీజేపీలో ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. సో ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ దానికి నేషనల్ టచ్ ఇచ్చాడు. ఇచ్చి మోడీ వస్తే యోగి ఉండడు అని. అక్కడితో ఆగకుండా మోడీ రిటైర్మెంట్ గురించి ప్రస్తావన మొదలుపెట్టాడు. బీజేపీ ఏమో మోడీ పేరిట ఓట్లు అడుగుతుంటే, మోడీని చూసి ఓట్లేయని అంటుంటే, మోడీకా గ్యారంటీ అంటూ మోడీ ప్రచారం చేస్తే బీజేపీకా గ్యారంటీ అని కూడా అనకుండా కేజ్రీవాల్ వచ్చి దానికి పెద్ద డెంట్ కొట్టాడు. అంటే మోడీ అసలు 2025 సెప్టెంబర్ తర్వాత ఉండడు, ఆయన 75 ఏళ్ళు వస్తున్నాయని. సో ఈ డిబేట్ కూడా అంతకుముందు కేజ్రీవాల్ అది విడుదల కాకముందు ఈ రెండు డిబేట్లు నేషనల్ పొలిటికల్ డిస్కోర్స్లో లేవు. దేశవ్యాప్తంగా ఎన్నికల చర్చలు ఈ రెండు అంశాలు లేవు. యోగి ఉండడు అన్న అంశం లేదు, మోడీ రిటైర్ అన్న అంశం లేదు. ఆ దెబ్బ ఎంత తగిలిందంటే అమిత్ షా హైదరాబాద్లో ఉన్నాడు. కేజ్రీవాల్ ఈ స్టేట్మెంట్ ఢిల్లీలో ఇచ్చినప్పుడు ఆదరాబాద్ రాగా అమిత్ షా హైదరాబాద్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. హైదరాబాద్లో ఢిల్లీ కూడా వెళ్ళక ముందే. నార్మల్గా అయితే ఢిల్లీకి వెళ్ళాక రియాక్ట్ అవుతారు, కానీ హైదరాబాద్లోనే మాట్లాడాల్సి వచ్చింది. రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేయాల్సి వచ్చింది. మొత్తం జేపీ నడ్డా మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీ నాయకులందరినీ డిఫెన్స్ మోడ్లో పంపించారు కేజ్రీవాల్ ఒక్క స్టేట్మెంట్తో. దాంతోపాటు ప్రతిపక్షాలను విడివిడిగా ఉన్న వాళ్ళను ఏకం చేసేందుకు ఒక కామన్ థ్రెడ్ కనుక్కున్నాడు కేజ్రీవాల్. మన అందరినీ లోపలేస్తారు, మేము నన్నే కాదు, స్టాలిన్ వేస్తారు, మమతా బెనర్జీ వేస్తారు, ఉద్ధవ్ ఠాక్రే వేస్తారు, తేజస్వి యాదవ్ వేస్తారు. సో అందరూ జైలుకు పోవాల్సిందే అంటూ ప్రతిపక్షాల ఐక్యతకు ఒక కామన్ థ్రెడ్ను క్రియేట్ చేశాడు. అందువల్ల ఆ అసహనం అనేది అమిత్ షాలో కనబడుతుంది. ఈ కేజ్రీవాల్ బయటకి వచ్చి ఇంత తల నొప్పి తెస్తున్నాడు మాకు. సో ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీని ఈజీగా అటాక్ చేయగలిగారు. కానీ కేజ్రీవాల్కి వచ్చే వరకు బీజేపీకి ఉన్న సపోర్ట్ బేస్లోనే కేజ్రీవాల్ కూడా సపోర్ట్ బేస్. పూరర్ సెక్షన్స్లో, మిడిల్ క్లాస్లో, ట్రేడర్స్లో, అప్పర్ క్లాస్లో ఇలా బీజేపీకి ఉన్నటువంటి ఎథికల్ ఓటర్స్, పరిపాలన, మంచి రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయ సంస్కృతితో విసిగెత్తిన ప్రజలు, వీళ్ళందరూ కూడా బీజేపీ ఓట్ బేస్. ఈ ఓట్ బేస్లో ఆల్రెడీ డిస్టర్బెన్స్ మొదలైంది.
కేజ్రీవాల్ అక్కడ పెద్ద కాంపిటీటర్ ఓట్ బేస్కు. అందువల్ల కేజ్రీవాల్ను ఎందుకు జైలు వేసినాం, ఎందుకు బయటికి విడుదలయ్యే అని ఇప్పుడు తలబట్టుకున్నది బీజేపీ నాయకత్వం. సో జైలు కన్నా పంపించకపోతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు, పంపిన తర్వాత బయటికన్నా రాకపోతే ప్రాబ్లం ఉండేది కాదు. పంపించడం అయిపోయింది అనుకుంటే ఈ బయటికి రావడం ఏంటి అని. అందువల్ల కేజ్రీవాల్కు బెయిల్ బయటికి రావడం వల్ల ఆయన రాజకీయ వాతావరణంలో తెచ్చిన మార్పు పట్ల కేంద్ర హోంమంత్రి అసహనమే సుప్రీంకోర్టు పైన ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమైంది. రైట్ సార్. ఇక ఇండియా కూటమికి గత కొంతకాలంగా